నా పేరు ఎద్దుల సురేషు. మాజీ సైనికుని. ఆర్మీలో నేను 24 సంవత్సరాలు సర్వీస్ చేసి, నాకు వచ్చిన డబ్బులతో వ్యవసాయం కొరకు వ్యవసాయ భూమి కొని నేను బోర్లు వేసుకోవడం జరిగినది. నేను గత 3 సంవత్సరాల నుంచి నాకి కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడతా ఉంటే అధికారులందరూ కలెక్టర్ గారు, ఎస్సీ గారు, ఏడీ గారు, డిఈ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, ఈఆర్ఓ గారు అందరూ నాకి సహరించి మొత్తం ఎంక్వైరీ చేసి సర్వే చేపించి ఈ బోర్ల సమస్యలు 3 ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అంతా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ గారు అందరూ వచ్చి ఏడీ గారు మళ్ళా నా పొలంలో మళ్ళా ఒక్కసారి కాదు 5 సార్లు సర్వే చేసి నాకి న్యాయం చేశారు. ఈ ప్రాబ్లం నాకే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాకు న్యాయం జరగడం జరిగింది. అందరికీ నేను కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి, తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఏడీ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషకరమైన విషయము. కానీ మరి ఒక గోగుల ఆంజనేయులు అనే వ్యక్తి నాకు మళ్ళీ తర్వాత పదే పదే అడ్డుపడుతున్నాడు. ఎన్ఓసి ఇచ్చిన బోర్లకి అంతా సర్వే చేసి న్యాయం చేసిన తర్వాత కూడా మళ్ళీ అధికారులను భయపడించడము, వాళ్ళని భయభ్రాంతకు గురి చేయడము, ఆయన ఒక వికలాంగుడు అని చెప్పి ప్రతిసారి ఏడీ గారిని, ఎస్సీ గారిని, మళ్ళా ఎంఆర్ఓ గారిని, ప్రతి డిపార్ట్మెంట్లోని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన భయపడించడము, ఇలా చేయడము, ఇలా ప్రతిసారి బ్లాక్మెయిల్ చేయడము ఇదే జరుగుతుంది. అందువలన నాకు మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం పాత బోర్లు అని చెప్పి పాత బోర్లో నేను ఎలాంటి దానిని వేసుకొని నేను దానిని మూసివేయడం జరిగింది, కానీ నేను దానిలో జోలికి పోలేదు. తర్వాత నేను 300 మీటర్ల పైన మళ్ళా బోర్లు వేసుకొని దానికి సర్వే చేసిన తర్వాత ఎన్ఓసి ఇచ్చి నాకు అంతా నాకు న్యాయం చేశారు కలెక్టర్. కానీ ఇప్పుడు అతను విలేకరుగా లేడు. ఆయన విలేకరు ఉంటే చూపించాలి. ప్రతి అధికారులన్నీ నేను విలేకరిని, నేను అది అని చెప్పి భయపడించడం, మళ్ళీ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడం. కలెక్టర్ గారి దగ్గర పోకోకుండా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పోయి అర్జీ ఇచ్చేది. మాజీ సైనికుడు కాదని ఒక అనబడే వ్యక్తి సైనికుడు అని చెప్పుకుంటున్నాడని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమన్వయం? నేను 24 సంవత్సరాలు చేసి నాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి భారత సైన్యం నాకు ప్రతిదీ గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా నేను మాజీ సైనికుని కాదని ప్రతి ఒక్కరికి చెప్పడం, ఇలా చేయడము, నా గురించి బ్యాడ్గా చెప్పడము, ఇలాంటి వ్యక్తులు ప్రతి చోట ఈ వ్యవస్థని నిర్మూలన చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి, తర్వాత అధికారులు అంత అధికారులకు అందరికీ ప్రతి ఒక్కరికి కోరుతున్నది ఇదే. ఇలాంటి వ్యక్తులు ఇంకొకరికి మా సింగనమల నియోజకవర్గంలో అందరినీ భయపడించుకుంటా చేసుకుంటా, తర్వాత మళ్ళా ఏడీ గారిని, ఎస్సీ గారిని, వాళ్ళని ఏఈ గారిని అందరినీ కోర్టు పోతాం, మీ కథ చూస్తా, అది ఇదని వాళ్ళు కూడా కథ చెప్తున్నారు. మీరు కోర్టుకి వెళ్ళండి, నేనేం కాదని లేదు. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి. ఎవిడెన్స్ ఉంటే మీరు తీసుకొని వెళ్ళండి, మీకేం ప్రాబ్లం లేదు. మీది ఆయన జెన్యూన్ ఉంది, మేము చెక్ చేసి అందరూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము ఆయనకి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మీరు నాన్ని ఇది చేస్తున్నారని చెప్పి పదే వాళ్ళకి ఆటంకం కలిగిస్తున్నారు. అందుకే ఇలా వ్యవస్థను ఎవరు నిర్మూలన చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఊర్లోకి రాకోకుండా మళ్ళీ అడ్డుపడాలని, వ్యవసాయం చేసుకోకూడదని వాళ్ళన్నను తాగొచ్చి మా ఇంటి మీద పంపించి మా నాన్నని అమ్మను కొడతానని బెదిరించుకుంటా, మీ కథ చూస్తాం, మీరు ఊర్లో ఉండకూడదు, ఊరు ఇడిచిపోవాలని చెప్పి పదే ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మాకు ఆంజనేయులు అనే రామాంజనేయులు చెప్పుకుంటాడు. వాళ్ళ నాన్న పేరు రామాంజనేయులు, ఇతని పేరు ఆంజనేయులు. వాళ్ళ నాన్న పేరే చెప్పుకొని ఇతను బ్లాక్మెయిల్ చేసుకుంటా వ్యవసాయం చేసుకోవాలి, ఆ ఊర్లోకి వెళ్ళాలి. నాకు అందుకోసం మీ అందరినీ, అధికారులని, మీడియా మిత్రులని, స్థానిక ఎమ్మెల్యే గారిని మొత్తం అందరినీ కోరుకుంటానండి. నేను ఇదే నాకు న్యాయం జరిగేలా, నాకు అక్కడ వ్యవసాయం పంట పెట్టుకుండేలాగా నా జోలికి రాకుండా, ఆ వ్యక్తి నా బోర్ల జోలికి, నా పొలం జోలికి రాకోకుండా అతన్ని నిర్మూలించాలని నాకు న్యాయం జరగాలి.